పొంకనాల పోతిరెడ్డి మూడెడ్లు 36 దొడ్లని పొంకనాలు కొట్టిండట. హాగు మన కాంగ్రెస్ సర్కార్ గప్పాలు గట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షములు. కేసీఆర్ 10,000 ఇచ్చిన రైతు బంధు మేం 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తాం అని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండ్రు. మరి ఎన్నడిస్తారు ఆ రైతు బంధు అని ట్విట్టర్లో దెప్పి పొడుస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. వానకాలం బాయే మళ్ళా యాసంగొచ్చి కానీ రైతు బంధు అయితే రాలే, ఎప్పుడు ఇస్తారు రేవంత్ గారు అని ట్విట్టర్లో గట్టిగా అరుచుకుంటూ మాజీ మంత్రి రామన్న. నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేల సూపులు చూస్తుండు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో అడుగులేసిన రైతన్న ఇవాళ ఆత్మాన్యూనతతో తనలాడుతున్నాడు. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పు ఉట్టక రైతన్న ఆగమైతుండు. రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం కదలికనే లేదు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టింది సర్కారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి తాంబులాలు ఇచ్చాం తన్నుక జావురు అని చెప్పింది సర్కారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తుండ్రు. 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు పడిగాపులుగా వస్తుండ్రు. 2 పంటలకేనా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యరా అని అధికారం కోసం అప్పుడు బీరాలు వలికిండ్రు. మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడు ఇస్తారా అని ఆశతోటే ఎదురు చూస్తుండ్రు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఎప్పటి సందిస్తారో, అసలు ఇస్తారో ఇయ్యరో ఇప్పటిదాకా తెలియదు. రైతు భరోసా సాయం సున్నా, రుణమాఫీ అరసున్నా, రైతు బీమా గుండు సున్నా. కాంగ్రెస్ వాళ్ళ కరుకు గుండెలు కరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు, జాగో తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల పోస్ట్ పెడితే నెటిజన్లు కూడా గట్టిగా సొట్లు పెడుతుండ్రు సర్కార్కు. మరి మంత్రివర్గ ఉపసంఘం వేసినామన్నారు, దానికి ఉల్కు పలుకు లేకుండా అయిపోయింది. మరి వచ్చేదమ్ము ఎలక్షన్ హామీలల్లా మళ్ళా మేమే గెలుస్తే రైతు బంధు 50,000 ఇస్తామని ఈ టర్ము కాపుతుండ్రా ఎట్లా అని అనుమాన పడుతుండ్రట కొంతమంది. దయదండిది షేయి మొండిది అన్నట్టు ఏమన్నా దయగల ప్రభుత్వాలు ఉన్నారా మన సర్కార్లా? బీద బిడ్డలు పురుగుల బువ్వదిని దావుకర్ల పాలైతుంటే ఒక్క మంచి స్పందించాడు, ఒక్క కాంగ్రెస్ లీడర్ పోయి మందలియ్యాడు. ఉల్టా వాళ్ళు బయట తిడ్లు తింటున్నందుకే అట్లా అవుతుందని కామెంట్లు చేస్తారు. 6 గ్యారెంటీలు గంగల మోని ముందుగాలైతే గా పిల్లగాళ్లకు మంచి తిండి పెట్టుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కారీ హాస్టళ్లలో చదివే పిల్లగాళ్లకు సక్క కూడు పెట్టుడు తెలియదు గాని ఇంకా ఈ మోతే వాళ్ళు నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ బడి కట్టించి చదువులు చెప్తారట. ఉన్నయే సక్క నడిపొస్తలేదు. రాష్ట్రం అంతటా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ లా ఈ పిల్లగాళ్ళు దావకన్ల పాలైతుండ్రు. రోడ్లెక్కి మాకు సక్కటి బువ్వ బుక్కడంట పెట్టుండ్రి సారు అని దీనంగా అడుక్కుంటురు. అయినా ఈ బండరాతి గుండెలున్న సర్కారు వాళ్ళ గుండెలు అరుగుతలేవు. వాళ్ళ సావే వాళ్ళు చేస్తారన్నట్టు పిల్లగాళ్ళ పానాలను గాలికిడ్స పెట్టిండ్రు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి అయితే పట్టింపే లేనట్టున్నది. ఇంతగానం హాస్టల్స్ ఎందుకు ఇట్లా అవుతుందన్న సోయి ఉన్న సీఎం ఎవరైనా ఓ ఎంక్వైరీ కమిటీ వేస్తాడు, డాక్టర్లను పంపించి వైద్యం ఇప్పిస్తాడు, బాధ్యులను శిక్షిస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తట్టు చూస్తారు. కానీ గంత పాటి ఏడున్నది మన సర్కారోల తాన? ఏ ప్రాజెక్టులలో ఎంత మిగులుతుంది అన్న యావ తప్ప ఇంకోటి కనిపిస్తలేదని ప్రతిపక్షమోళ్ళు దెబ్బి పొడుస్తుండ్రు. మొన్న వాంకిడి హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయి బీద బిడ్డ జీవి పోయింది. అది మరవక ముందే మళ్ళీ అలా మక్తల్ మగనూర్ జెడ్పీ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ అయి 20 మంది పిల్లలు దావఖాన పాలైనరు. అందులో 2 సీరియస్ అయిపోయింది. వాళ్ళని పరామర్శించేందుకని బీఆర్ఎస్ లీడర్లు పోతుంటే ఏడికాడ హౌస్ అరెస్ట్లు, అక్రమ నిర్బంధనలు చేస్తుంది సర్కారు. మరి అవ్వ పెట్టది అడకదిననియదు అన్నట్టు మీరు పెట్టరు సొంత పైసలతోటి పిల్లగాళ్లకు బువ్వ పెడతామని పోతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోకుండా చేస్తారు. ఇదేం నీత అన్నట్టు. మరి అంత రేషంగాల్లోలే అయితే మీరే పోయి సర్కార్ బడ్లల్లా హాస్టళ్లల్లా బువ్వ ఎట్లుందో రుచి చూసి చక్కటి తిండి పెట్టిచ్చే ఎగురం చేయుండ్రి. అంతేగాని ప్రతిపక్షం వాళ్ళను అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? ప్రతిపక్షం మీద పెట్టిన శ్రద్ధలా 0.1% అయిన పిల్లగాళ్లకు పెట్టే తిండి మీద పెడితే మీకు ఇలా ఇట్లా బద్నం రాకపోతుండే కదా సార్లు. గాసోయి ఎందుకు లేకుండా పోయింది మీకు? మీ నిర్లక్ష్యానికి ఇంకింతమంది బీద బిడ్డల పానాలు గాల్లె గాలవాలనా? రోమ్ దలగబడుతుంటే పీడలు వాయించిన నీరో చక్రవర్తి లెక్క ఇంకెన్నొద్దులుంటారు సార్ అని ప్రశ్నిస్తుండ్రు బాధిత పిల్లగాళ్ల తల్లిదండ్రులు.